గన్నవరం విమానాశ్రయం అధునాతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. గత వైకాపా పాలనలో నత్తనడకన సాగిన పనులు ప్రస్తుతం పరుగులు పెడుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం అందుబాటులోకి వస్తే దేశీయ అంతర్జాతీయ సేవలు ఒకే చోట పొందవచ్చు. నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనాన్ని, రన్వే విస్తరణ పనుల్ని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద టెర్మినల్ను అధునాతన హంగులతో నిర్మించి ప్రజలకు కానుకగా ఇస్తామని వెల్లడించారు. ప్రాంతంలో ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ ప్రారంభించాలని, అతి త్వరలో ప్రారంభించాలని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. రామ్మోహన్ గారు వారు కూడా ఒకే నిర్దేశించారు, ఈ ఎయిర్పోర్ట్ అనేది సంవత్సరంలో పూర్తవ్వాలి. అంతేకాకుండా ఈ ఎయిర్పోర్ట్కి ఏ సమస్యలు ఉన్నా మనందరం కూర్చొని సమీక్ష చేద్దామని అనుకున్నాం. ఈ ఎయిర్పోర్ట్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేమైతే విషయాలు పెండింగ్ ఉన్నాయో, సబ్ స్టేషన్లు కానీ అన్నీ త్వరగా వచ్చే విధంగా వెంకట్రావు గారు కృషి చేసే వారు భాగంగా కృషి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ని పూర్తి చేసి అమరావతి ప్రజలకి కానుకగా, అంతేకాకుండా అందరూ కోరుకుంటున్న అమరావతిలో ఇంత మంచి అందమైన ఎయిర్పోర్ట్ ఉండే విధంగా మేమందరం గట్టిగా కృషి చేస్తాం. 1950 తర్వాత ఏ ప్రభుత్వం చేయనంత అతి తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఉండడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. దానికి విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఎగ్జాంపుల్గా మీరు భావించవచ్చు. ఇక్కడి నుంచి ఏమి డెవలప్మెంట్ లేకపోగా, ఎయిర్పోర్ట్ని పెంచకపోగా, ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేయలేకపోగా 53-54 సర్వీసులు ఉన్న పరిస్థితి నుంచి 29కి తగ్గిపోయిన పరిస్థితి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి వస్తే లోకల్ ప్రజల సమస్యలు కూడా తీరిపోతాయి. దానికి ఈ టెర్మినల్ బిల్డింగ్ని దాదాపు 12 మాసాలు కూడా ఎక్కువ నేను భావిస్తున్నా. 9 మాసాల్లో కంప్లీట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో ముందుంటాడు కాబట్టి నేను కూడా అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఆ రోజు డెవలప్ చేసింది, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ టెర్మినల్ కూడా ఓపెన్ చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ హైయెస్ట్ ప్రెషర్ ఆన్ us టు కంప్లీట్ ద బిల్డింగ్. ఎందుకంటే ఫ్లైట్స్ ఫ్లైట్స్ మనకు ఇప్పుడు బాంబే ఫ్లైట్ స్టార్ట్ అయింది ఒకటి ఆల్రెడీ లాస్ట్ మంత్. ఇంకొక ఫ్లైట్ బాంబేకి ఇండిగో స్టార్ట్ చేయబోతుంది. ఇంకొక పెద్ద ఫ్లైట్ బెంగళూరుకి స్టార్ట్ అవబోతుంది. ఇంకొక ఢిల్లీ ఫ్లైట్ ఎయిర్బస్ 320 ఢిల్లీకి స్టార్ట్ అవబోతుంది. సో ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్లో ఇన్కమింగ్ 180, అవుట్ గోయింగ్ 180, 360 ప్యాసింజర్స్ ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్లో ఉంటారు. అట్లాంటి 3-4 ఎయిర్క్రాఫ్ట్స్ కొత్త వస్తున్నాయంటే ఈ బిల్డింగ్ ఆ ప్రెషర్ని తట్టుకోవడం చాలా కష్టం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త బిల్డింగ్ని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేస్తే కొత్త ఫ్లైట్స్ రావడానికి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఫ్లైట్స్ని తీసుకురావడం జరుగుతుంది.